మా శైలుకు షాపింగ్ చేసిన ఆనందానికన్నా పైసలు ఖర్చు అయిపోయినాడు బాధనే ఎక్కువ అయిపోయేది. అట్లాంటప్పుడు బయటికి వెళ్ళగదు ఇంట్లో నుంచి. ఇక చూడండి షాపింగ్ చూడండి ఎట్లా ఉంది మా షాపింగ్. ఇంకా అది అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనమాట. అది ఇంపార్టెంట్ అది లెక్క. ఇంకా నా శైలు చూడండి లేక లేక కొత్తది తీసుకున్నది అన్నమాట ఇది. దీనికి ఎంత ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్పెషల్ వ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే చూడండి చాలా చాలా బాగున్నాము. చిరుతల్లి మమ్మీ చూడు మమ్మీ పూజశ్రీ మా చిన్న తల్లి చూడండి ఎట్లా చూస్తుందా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే హైదరాబాద్ వచ్చేసి ఇప్పటికీ ఆల్మోస్ట్గా ఒక 15 days అవుతుంటుంది. ఇన్ని రోజులు కొంచెం పరిస్థితులు అనుకూలించక కొంచెం పైసలు లేక కొంచెం ఇంత సామాను కొంచెం పిల్లలకి బట్టలు చిన్న చిన్న అన్నీ మిగిలిపోయినాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిల్లలకి బట్టలు లేవు. అంటే బట్టలు అంటే కొంచెం ఇంకా వేసినవి వేస్తుంది బాగా. ఇంకా కొంచెం 2 వేసేస్తే వేయడానికి లేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా తీసుకోలేదన్నమాట. ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళేసి పిల్లలకి కొంచెం డ్రాయర్లు అబ్బాని అలా కూడా బట్టలు కూడా తీసుకొని తర్వాత శైలు కొంచెం నా మేడం చైన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం కలర్ కూడా చైన్ ఒకటి అనుకొని ఇంకా అట్లే శైలు కొంచెం చిన్నదానికి పెద్దదానికి ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. మనం పొదుపు చేస్తున్నాము, చిన్నగా గలబుడి కొనుక్కొస్తాం ఒకటి అని చెప్పింది. దాంట్లో ఒక 5-10 జమ చేస్తే ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా. ఏదైనా మరీ చిన్న చిన్న దాంట్లో కూడా పక్కన తీసుకురావాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇవాళ గలబుడి దొరికితే ఒక చిన్న గలబుడి ఒకటి, తర్వాత పిల్లలకు బట్టలు కూడా తీసుకొని చిన్న తల్లి చూడండి అక్క చూడండి మస్తు ప్రేమగా చూసుకుంటుంది. చూడండి మా చిన్న తల్లి అవో మస్తు ప్రేమగా చూసుకుంటుంది. బిడ్డ దొంగ బిడ్డ. ఇక పెద్దగా అయితే ఆ బిడ్డ ఎట్లా చూసుకుంటుంది కానీ మస్తు ప్రేమ చూసుకుంటుంది మా దివ్యశ్రీ అయితే పూజశ్రీని. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళేసి ఇంకా బట్టలు, తర్వాత గలబుడి దొరికితే గలబుడి ఒకటి, తర్వాత ఇంకా అట్లే శైలు కొంచెం చైన్ అవి కూడా తీసుకొని వచ్చేస్తే కొంచెం రబ్బర్ పెన్లు ఏదో పిన్నులు కూడా లేవంటే చిన్న పిల్ల వల్ల. ఓకే, మొత్తం అయితే షాపింగ్ ఏమేం చేసుకొస్తాయని కూడా మొత్తం కూడా చూపిస్తాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకా వెళ్ళి మొత్తం చేసుకొని వచ్చేస్తాం. ఇంకా వెళ్దామా శైలు? ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి కూడా మాకు చూపిస్తాం. చిరుతల్లి వెళ్దామా మమ్మీ? ఇప్పుడైతే మా పూజశ్రీకి మా దివ్యశ్రీ బట్టలే వేస్తున్నాం మొత్తం. సరే వెళ్దాం పై. తీయండి తీస్తే టామ్ అంటే ఏమన్నట్రా? ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే పిల్లలకి బట్టలు శైలికి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, బట్టల షాప్కి వచ్చిన తర్వాత కొన్ని చూడండి అంటే మామూలుగా ఇంతకుముందు కూడా ఎప్పుడున్నా సరే ఇడికి వచ్చి తీసుకుంటారు బట్టలు. ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్లో మాకు కావాల్సిన రేంజ్లో దొరుకుతాయి అనమాట. చూడండి శైలి ఇప్పుడు తీసుకుంటుంది డ్రెస్ చిన్న చిన్న పిల్లలు అవి 10 రూపీస్ అనమాట. చిన్నవి అంటే ఇంకా బాన్ బేబీకి ఒక 6 months లోపు బేబీకి సెట్ అవుతాయి అనమాట. అవి తర్వాత మిగతాయి ఒక 40-50 అట్లా ఉంటాయి అనమాట. మొత్తం అయితే మన రేంజ్కి సరిపోతాయి అన్నీ. ఇదే షాప్లో తీసుకొని వచ్చేసినాం. మమ్మీ ఒకసారి చూపిస్తాం మమ్మీ. ఇది అంటే ఈ తాళము ఇది 2 కలిపి 200కి ఇచ్చిండు. తక్కువ పడ్డది ఎక్కువ మాకు తెలియదు కాస్ట్ అయితే. ఇంకా ఆయన ఫస్ట్ ఇదే 200 అన్నాడు. ఇంకా తాళం కూడా తీసుకుని 2 200కి ఇచ్చేసానంటే 2 200కి ఇచ్చేసిన అనమాట. ఫస్ట్ టైం గలబుడి వనక రావడం. మా శైలి ఎన్ని పైసలు దాం వేసేస్తాం. ఇంకా ఖర్చులు పెట్టుకోగా మీలే వేయాలి అట్లా ఎంత అయితే చూద్దాం కథ అయితే. ఇంకా బట్టలు పండుగ నెల బట్టలది ఇది పెద్దాను. ఇది ఫస్ట్ అన్ని బట్టలని మమ్మీ ఆడ కూర్చో మమ్మీ. నీ బట్టలు చూపించా మమ్మీ. చిన్న తల్లి నీ బట్టలు మంచి బట్టలు చూపించాడు. కూర్చో కూర్చో సైడ్ కూర్చో సైడ్ కూర్చో మమ్మీ. ఆనందం. అబ్బో అబ్బో మా చిన్న తల్లికి కుందేలు బాబు వచ్చింది. కుందేలు బాబు వచ్చింది మా చిన్న తల్లికి. చూడండి చిన్న కుందేలు బాబు. ఫస్ట్ టైం బయట కూడా కొనుకొచ్చినాం మా పండుగకి.
తీసుకురాలి మంచిగా చిన్నగా ఉన్నాయి కదా ఇంత పెద్ద లేకుండా ఇంకోటి ఉన్నాయి కదా ఈ 3 కదా రెడ్డిది ఇవ్వండి ఈ 3 మా పండుగనివి పెద్దవనివి ఇవి ఈ 3 ఇవేమో చిన్నవి అట్లే ఒకటొకటి అట్లే ఓకే అది కూడా మ్యూజిక్ అంట ఇది టైమ్ టు ట్రావెల్ ఇవి కూడా అట్లే మంచిగా పెద్దవి ఇది మా పెద్ద పండుగనివి దివ్యశ్రీ లేకుండా ఇక సుసింగ్ లేకపోయా ఓకే ఇంకా ఇవి చిన్నవి ఎన్ని మొత్తం 6 తీసుకున్నాం కదా కానీ పెద్దవి కూడా వస్తాయనుకుంటా ఇవి అద్దె లెక్క మొత్తం చాలా రోజులు మా పండుగ పుట్టినప్పటి నుంచి ఊళ్ళోనే ఉన్నాం ఏం తీసుకోలేదు చూద్దాం ఒకవేళ అడ్జస్ట్ని బట్టి చూసుకుందాం కానీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కొనలేదన్నమాట అంటే అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఒకటి రెండు తీసుకొచ్చిన అమ్మో ఇవే పెడుతుంది చూడండి అయ్యట మమ్మీ నీదా మమ్మీ అది నీదా అమ్మా మొత్తం 750 అయినాయి అన్నమాట మొత్తం అన్నిటికి కలిపి ఇది చూడండి ఇప్పుడు ఇది కొంచెం కాస్ట్లీ షాపింగ్ అనమాట ఇప్పుడు మా శైలు షాపింగ్ అనమాట చివరి శైలు గాజులా అది ఒకటి ఎంత 60 రూపీస్ కదా ఒకటి 60 అది బాక్స్ అదే ఒక బాక్స్ 60 60ని ఒకటి 60 160 కాదు 20 రూపాయలు అనమాట ఆ గాజులు ఒకటి 20 రూపాయలు అంటే 3 ఉన్నాయి కాబట్టి 3 ముళ్ళ 60 20 ముళ్ళ 60 అది ఇంకా సైడ్కి పెట్టేసి ఇంకా స్టిక్కర్స్ ఇంకా గాజులు ఇవి కూడా ఓ మమ్మీ అమ్మ మా చిన్న తల్లి ఎప్పుడు చేతికేసుకోవాలా అని చూస్తుంది చీర పిన ఒకటి కూడా లేదని చెప్పేసి తీసుకున్నది వాడు 100 వేసిండు దీనికి రౌండ్ ఇంకా అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనమాట అది ఇంపార్టెంట్ అది లెక్క ఇంకా నా సైజులో చూడండి లేక కొత్తది తీసుకున్నది అన్నమాట ఇది దీనికి ఎంత వేసిండే 100 వేసిండు కాడు 150 కదా ఏం ఆడు కొత్త దగ్గర పోయినాం మేము మమ్మీ అది ముడ్డి కాడ అది ఊడైందంటే మొత్తం పోతుంది అది దాని కొన ఇంకా ఇవి కూడా ఇంకా అంటే ఇంకా తీసుకున్నావు పిండిపోతుంది అంటే ఇది ఎంతనే ఇదే 400 అన్నాడు ఆడు ఇంకెంత వేసిందో ఇది 100నా 500 ఇది 600 ఇవి 720 ఇది 820 ఇంకా 900 వేసిండాడు రౌండ్ ఇంకేంది ఇదెంత 10 రూపాయలదా ఇంకా 900 వేసిండు ఇంకా ఇంకంతే షాపింగ్ నువ్వు పోయినావు కానీ లేకున్నా కాబట్టి సపరేట్గా వచ్చినావు ఇంకేం చేస్తాం వాళ్ళ ఇంకా తీసుకుంటే 1000 రూపాయలు అవుతున్నాయి తీసుకున్నట్టు అయిపోతున్నాయి ఇంకా ఎట్లా పని సరే పడి ఇంకా అవి లేకున్నది అయినా కూడా ఆడిపోయినా కూడా కూడా సరిగ్గా చూపించలే కదా మా శైలుకు షాపింగ్ చేసిన ఆనందానికన్నా పైసలు ఖర్చు అయిపోయినాడు బాధనే ఎక్కువ అయిపోయేది అట్లాంటప్పుడు బయటికి వెళ్ళకదా ఇంట్లో నుంచి ఇక చూడండి షాపింగ్ చూడండి ఎట్లా ఉంది మా షాపింగ్ అలా లేకుండా శైలు అమ్మా తల్లి అమ్మో మా చిన్న తల్లి ఏం తీసుకొచ్చుకున్నా కావాలి ఆ బిడ్డకి ఇప్పుడు అది కొని తీసుకొచ్చుకున్నా కొనేమని చెప్పి పట్టుకొని తిరుగుతుంది తీసి పక్కన వేసేది శైలు ఇంకా సార్లే ఇంకా సఫర్ అయినా కాడికి చాలు కానీ ఇంకా మడత పెట్టి అన్నీ ఇంట్లో పెట్టు తర్వాత అవసరాన్ని బట్టి వాడుకుందాం ఇక అన్నీ ఒకటొకటి మమ్మీ చిన్న మమ్మీ మా పండుగకి అవి ఏమైనా దొరికాయి అనుకో ఒకటొకటి అన్నీ విగేస్తుంది ఏమైంది మళ్ళీ మర్చిపోయినా
ఏందారా దానికి సరిపడి తెచ్చుకున్నాం, మళ్ళీ అయినప్పుడు తెస్తాలే. దారాన్ని ఏముంది, నేను తీసుకొస్తాలే కానీ దాపెట్టుకుంటుంది చూడండి. నీవే చేతికి వేసుకుంటావా మమ్మీ నువ్వు? నీకు వస్తా వేసుకోనికే రాదు, మళ్ళీ ఎందుకు తీసుకుంటారా? ఇంకా ఆడికి రావడం మనకు ట్రాన్స్పోర్ట్, మన పోయి ట్రావెల్ ఛార్జ్ అన్నట్టు, మళ్ళీ పని బంద్ చేసుకొని అవుతాం అంతే. ఇంకా అంతే, ఎక్కువసేపు చూడక ఇంకా దాపెట్టుకో, తర్వాత అవసరం ఉన్నప్పుడు వాడుకుందాం. కానీ అది అన్నమాట ఈరోజు షాపింగ్. దానికి మంచిగా ఇటు చిన్న తల్లి పట్టుకొని ఏడవనికి బిడ్డ ఇస్తలే చూడండి మమ్మీ. అయ్యూరా అవ్వ వచ్చినాక వేసుకుంది సరేనా? అవ్వ పనికి పోయింది కదా, అవ్వ వచ్చినాక వేసుకుందాం మమ్మీ సరేనా? అవ్వ వచ్చినాక చెప్తావా? ఏమని చెప్తావురా? అవ్వ చెప్తావా? మళ్ళీ చూసి తీసుకోవా నువ్వు? లూజ్ అవుతాయి ఏంది? సరేపట్టు ఇస్తలేదు చూడు, పడుకున్నప్పుడు తీసి దాపెట్టాలి దాని. ఇక అది ఉరికొస్తుంది వాళ్ళ మమ్మీ గుంజుకుంటుంది దాని. ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తం అయితే అన్ని సర్దేసి ఇంట్లో పెట్టేసింది. ఇంకా ఇది కూడా చూద్దామని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇది ఒక చిన్న గల్లబుడ్డి, దీంట్లో 10 రూపాయలు వేస్తే 1000 రూపాయలు కూడా పట్టవు. 500 వేస్తే అటు ఇటుగా ఒక పట్టవచ్చు, ఒక 100 నోట్లు పట్టవచ్చు, 50,000. వేసేసాయి చిన్న తాళం, చిన్న గలబడి చిన్న తాళం. ఆ చిన్న తల చేతికి ఇంకా చిన్న తల దాపెడుతుంది. జరగడ పెట్టుకో మమ్మీ. మమ్మీ జాజకాడ పెట్టరా, ఓం నమ శివాయ అని మొక్కిరా చర్నా. పండుగానికి భక్తి ఎక్కువ ఉంది, మంచిగా మొక్కుతాడు, మంచిగా పూజ చేస్తాడు, పూలు పెడతాడు. దా మమ్మీ. చింతల్లి మా చిన్న తల్లి వేసింది ఇంట్లో కట్టింటి ఉయ్యాల. ఫస్ట్ బాగా ఉక్కపోతకి కొంచెం బాగా ఏడుస్తుంది అనమాట, ఊపినా కూడా ఏడుస్తుంది, ఫ్యాన్ వేసినా కూడా కొంచెం కంట్రోల్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి వచ్చిన ఒక 3-4 డేస్కే బయట ఉయ్యాల కట్టేసినాం అనమాట. చిట్టితల్లి చూడు మమ్మీ. అబ్బా తిరిగి అట్లా వచ్చి పడుకున్నది బిడ్డ. అయ్యో అరే ఓదే మమ్మీ. ఈ బిడ్డ కొని తీసి దాపెడితే కోయే అడుగుది మమ్మీ. ఓని మమ్మీ ఓని చెప్పు, కోయా అని అన్నీ ఆడ ముంగడ పెట్టిండే. అదని చూసి ఇడ్స్ పెడితే పోయినప్పటి నుంచి అదే కావాలంటుంది. ఎట్లా పెట్టింది చూడు ముఖం, బిడ్డ గుద్దుతా. వేస్తుంది మమ్మీ, వేస్తుంది చెల్లికి పాయి ఇచ్చి వేస్తుంది మమ్మీ. కోనేయాలంటే చూడండి, ఇప్పుడే సతాయిస్తుంది బిడ్డ. దా మమ్మీ ఇకదా తీసుకున్నావా వేయాలా నీకు చేతికి మమ్మీ? ఏ చూపి ఇక్కడి, నేను వేస్తా, మంచిగా వేస్తా చన్నా మమ్మీ, నీకు మంచిగా వచ్చిందా మమ్మీ? ఇక్కడ చూపి మమ్మీ, ఆ చిన్నతల్లి ఇలాకపోయా లాస్ట్గా మంచి చూపి మమ్మీ, మంచి చూపి. కొత్తగా చేయికి పెట్టేదాకా వినలేదు బిడ్డ, ఏడుస్తుంది, నేనే పెట్టా అనమాట. చూడండి తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ మంచిగా పెడుతుంది. చిన్నతల్లి హాయ్ చెప్పరా ఒకసారి, హాయ్ చెప్. అబ్బో ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే సిటీ వచ్చి కూడా ఆ రోజు నేను వీడియో పెట్టినా చూడని నాన్న ఇట్లా వదిలేసి వస్తున్నామని చెప్పేసి అప్పుడే వచ్చేసినాం. తర్వాత రోజు వచ్చేసినాము. ఇంకా వీడియో పెట్టే ముందుకే వచ్చాను కదా, ఇక్కడికి వచ్చినాక పెట్టినా అక్కడ ఉన్నప్పుడు పెట్టినా కానీ మొత్తం అయితే ఇంకా వీడియో తీసి వచ్చేసినాం అనమాట. ఫైనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంటే మా చిన్నతల్లి పుట్టినప్పటి నుంచి ఊళ్ళోనే ఉన్నది కదా ఇప్పుడు వరకు. ఎదుడు అన్ని ఎట్లా బోర్లు ఆడుతుంది చూడండి, మెల్లమెల్ల బోర్లు ఆడి కొంచెం కదులుతా కూడా దొక్కుతుంది, ముందు కూడా వెళ్తుంది అనమాట మెల్లిమెల్లిగా. ఇంకొక 1 month అయితే లేచిపోతుంది. ఇక
ఇక పుట్టినప్పటి నుంచి అమ్మ జరగమ్మా చూపిస్తూనే ఉంది బిడ్డ. పుట్టినప్పటి నుంచి ఊర్లోనే ఉండేది. బట్టలు అంటే నార్మల్గా అవసరాన్ని బట్టి కొనుక్కొచ్చుకున్నాం అనమాట. ఇప్పటివరకు అయితే ఏం కొనలేదు. ఈ బలవి తీసుకొచ్చేసరికి కొంచెం ఒకటేసారి 2000 దాకా అయిందనమాట. శైలు ఇంకా కొంచెం ఇంకా అన్ని చిన్న చిన్న అన్ని కంపల్సరీ తీసుకోవాల్సినవి, అవాయిడ్ చేయాల్సినవి ఏవి లేవు అనమాట. ఇంకా తీసుకోవాల్సినవి కాబట్టి ఇంకా కంపల్సరీ తీసుకున్నాము. తీసుకొని వచ్చేసాం. ఇప్పుడైతే షాపింగ్ అయితే చూసింది కదా, కొంచెం రేట్లు వేరే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం రేట్ ఎక్కువ వేసిన శైలు అదే ఫీల్ అయిపోతుంది అనమాట. కొన్నదానికన్నా కొంచెం రేట్ ఎక్కువైతేనే బాధపడుతుంది అన్నీ కొనుక్కున్న ఆనందం కన్నా. అది ఫ్రెండ్స్, ఇంకా మొత్తం అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకున్నాము. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. ఓకేనా? చెప్పు. మళ్ళీ శైలు వీడియోలు చేయక చాలా రోజులే కదా. ఈ మధ్య కూడా ఒక 2 సార్లు వీడియో ఇద్దామని ట్రై చేసినాము. పిల్లలు కొంచెం ఏడవడము, శైలు కొంచెం డిస్టర్బ్ అవ్వడం, వంట అంతా కొంచెం అంత ముందు ఉన్నంత కంఫర్ట్ లేదు. కొంచెం పిల్లలు కొంచెం అయింది కదా మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా చిన్న తల్లి చేసి ఆట పెట్టింది. ఇంకా శైలు పాలిచ్చి మళ్ళీ పడుకోబెడుతుంది. చిన్న తల్లి పాటలు పెడితే మంచిగా డ్యాన్స్ చేస్తుంది మా పండుగాడు కదరా చిన్న తల్లి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.